డన్. అయితే ఇంటికి వచ్చేసాం. జస్ట్ 5 మినిట్స్ 3 మినిట్స్ మిగిలింది. మనది మీల్ అయితే ఫినిష్ అయిపోయింది. ఈరోజు చికెన్ పెట్టలేదన్నమాట. నేను ఇది మన ఫైనల్ అన్నమాట. బనానా, పపాయ, కుకుంబర్, వాటర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. లేట్ చేయకుండా పదండి. మనది మీల్ అయితే ఫినిష్ అయిపోయింది. ఈరోజు చికెన్ పెట్టలేదన్నమాట. నేను రావడం లేట్ అయిపోయింది కదా సిటీ నుంచి. మా అమ్మకి ఆ మిషన్లో పెట్టడం తెలియదు, అది ఎలా సెట్ చేయాలి టైమింగ్ అనేది. అందువల్ల చికెన్ లేదు. అండ్ ఇది ఫినిషింగ్ టచ్. ఒక బనానా అండ్ 2 డేట్స్. అది తినేస్తే అయిపోయినట్టే మనది. సరే మార్నింగ్ది. ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే. ఇంకా ఫినిషింగ్ టచ్. వాటర్ తాగేస్తే ఖతం అనమాట ఈరోజు సైడ్. డే 6. నమాజ్ చదువుకొని వచ్చాక కలుద్దాం మళ్ళీ. ఓకేనా? మజిద్కి అయితే బయలుదేరా. టైం 5:35. ఇంకా 5 మినిట్స్లో నమాజ్ టైం అన్నమాట. 5:40కి. నిన్నటిదాకా ఏమొచ్చి 5:15కి అజా ఉండి 5:45కి జమాత్ ఉండేది నమాజ్ టైము. 5 మినిట్స్ తగ్గిందనమాట. నిన్నే మార్చారు టైం. 5:10కి అజా, 5:40కి ఏమొచ్చి నమాజ్ అనమాట. జస్ట్ 5 మినిట్స్ ఉంది. మన ఇంటి దగ్గర నుంచి బై వాకింగ్ వెళ్తే ఒక 2 to 3 మినిట్స్ పడుతుంది మస్జిద్కి వెళ్ళడానికి. బయలుదేరాం ఆల్రెడీ. నమాజ్ చదువుకొని వచ్చి నిన్నటి వ్లాగ్ ఏదైతే ఉందో ఆ వ్లాగ్ అప్లోడ్ చేసేద్దాం. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఆ మిగతా వ్లాగ్ కూడా పెడతానని చెప్పాను కదా. మన డైలీ వ్లాగ్లో కాకుండా అది నిన్న ఏదైతే బాడీ బిల్డింగ్ షో అయిందో అది వేరేగా పెడతా. లైటింగ్ లేదు, ఆపేద్దాం. మొత్తం చీకటిగా ఉంది, నా వాయిస్ తప్ప ఇంకేం కనిపించదు. ఓకేనా? అల్హమ్దులిల్లా. అయితే మస్జిద్ నుంచి రిటర్న్ బ్యాక్ టు హోమ్ అనమాట. నమాజ్ అయిపోయింది, ఇంటికి బయలుదేరాం. చెప్పా కదా ఇందాక ఆల్రెడీ. నేను అది వ్లాగ్ ఏదైతే ఉందో అప్లోడ్ చేసి రెస్ట్ చేసి బయలుదేరదాం 10 o'clockకి మళ్ళీ ఎంవీపీ. 10 AM అవుతుంది టైం. జాగ్రత్తగా బయలుదేరిపోయాం. ఎక్కడికి? జిమ్కి, ఎంవీపీ. అయితే మనం 2 వ్లాగులు కూడా అప్లోడ్ చేస్తాం అనమాట. మనది నార్మల్ రొటీన్ ఏదైతే ఉంటుందో డే 5 అది అప్లోడ్ చేస్తే, దాని తర్వాత డే 5లో ఏమొచ్చి నేను కంప్లీట్గా మన ఐసీఎన్ అని అన్నది నేను పెట్టలేదు అనమాట. వీడియో నార్మల్ పెట్టా. దాని తర్వాత వీడియో పెట్టా. అందులో ఏమొచ్చి కంప్లీట్ బ్లాగ్ ఓన్లీ మన ఐసీఎన్ అనిల్ అన్నకు సంబంధించింది. అక్కడదే ఏది మిస్టర్ ఆంధ్ర అది పెట్టారనమాట. బయలుదేరదాం. జిమ్కి వెళ్ళాక మాట్లాడదాం ఏదైనా ఉంటే. జిమ్కి వచ్చి ఈరోజు చెస్ట్ ఇది చేశాను అనమాట. చేయడం కాదు, ఆకాశ్ అన్నే చేయించాడు మనకి చెస్ట్. ఇది ఒక 3 వేరియేషన్ చేశా. మన ఈ కేబుల్ క్రాస్ ఓవర్ మిషన్ ఉంటుంది కదా, మధ్యలో బెంచ్ వేసి బెంచ్ మీద కూర్చొని తీయలేదు వీడియో. అర్థం చేసుకోండి మీరు ఎలా ఉంటుంది. మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే కేబుల్ క్రాస్ ఓవర్ మిషన్ మధ్యలో బెంచ్ వేసాం ఇక్కడ. అండ్ 5 పాయింట్ పెట్టాం. రోప్ పెట్టి కూర్చొని సీటెడ్ పొజిషన్లో ఫ్రంట్గా అన్నమాట. అలా మరి సేమ్ అలాగే అదే బెంచ్ని స్టాండర్డ్ నించుని పొజిషన్లో మళ్ళీ సేమ్ అది కూడా దానికి. అండ్ ఇది స్మిత్ మిషన్లో ఇది కూడా ఒక 2 విషయం చేసి మళ్ళీ డంబుల్స్ చూస్తున్నారు కదా ఇక్కడ కిందన, ఇది కూడా చేసా, మర్చిపోయా. చెస్ట్ చేసి దాంతోపాటు 5.0 పట్టుకుని అనుకుంటున్నాను. ఒకసారి రండి చేద్దుకొని ఎలా ఉంటుంది 5 అదే. అదనమాట.
జస్ట్ ఇది ఒక 3 వేరియేషన్ చేసాం, బైసెప్స్ ఒక 2 వేరియేషన్ చేసాం. వర్కౌట్ ఫినిష్ అయిపోయింది. టైం 12:35 అవుతుంది, 12:45 అవుతుంది అనుకోండి. ఇంటికి బయలుదేరపడం ఇంకెక్కడ వెయిట్ చేయకుండా డైరెక్ట్గా చలో మరి ఇంటికి. అయితే బయలుదేరిపోయాం ఇంటికి. టైం 12:45 PM అవుతుంది. మేబీ వెళ్ళేటప్పటికి ఎగ్జాక్ట్గా నమాజ్ టైం అవుతుంది. మనకి నమాజ్ టైం ఏమొచ్చి 1:30కి అనమాట. 1:30 PM ఆఫ్టర్నూన్ నమాజ్. చూద్దాం, ట్రై చేద్దాం ఇన్షాల్లా చేరుకోవడానికి 1:30 లోపు నమాజ్ టైం కల్లా. డన్. అయితే ఇంటికి వచ్చేసాం. జస్ట్ 5 minutes 3 minutes మిగిలింది. ఉజు చేసుకున్నాను అనమాట నమాజ్కి. టైం ఆల్రెడీ 1:29 అయిపోయింది. ఇంకా జస్ట్ 1 minute ఉంది. 1:30కి జమాత్ అనమాట నమాజ్. షర్ట్ మీద డైరెక్ట్గా కుర్తా వేసుకొని వెళ్ళిపోవాలి. నమాజ్ చదువుకొని వచ్చి ఫుల్ రెస్ట్. ఎందుకంటే నేను నైట్ మనం వచ్చేటప్పటికి 1 అయిపోయింది. తినేసి ఎడిటింగ్ చేసుకుని పడుకునేటప్పటికి 2 అయిపోయింది అనమాట. అందుకోసం వర్కౌట్ ఫినిష్ చేసుకొని తొందరగా ఎర్లీగా వచ్చేసాం. మళ్ళీ సాయంత్రం 4:30కి ఉంటుంది నమాజ్. ఇప్పుడు నమాజ్ చదువుకొని వచ్చి 4:30 దాకా మంచి నిద్ర తీసేస్తే కవర్ అయిపోద్ది. మరి నేను నైట్ నిద్ర మొత్తం మనకి వెళ్ళి వచ్చేస్తా అయితే నమాజ్. అల్హమ్దులిల్లా అయితే నమాజ్ అయిపోయింది మనది. ఆఫ్టర్నూన్ ఉంది అయితే ఇంకేం లేదు. ఏంటంటే మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ చేశాను, Day 5 ఇఫ్తార్ది. అండ్ అందులో బాడీ బిల్డింగ్, నిన్న ఏదైతే మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అయిందో అది వీడియో ఇప్పుడు కొద్దిగా అప్లోడ్ కూడా అయిపోయింది. జస్ట్ రిలీజ్ చేయాలి అంతే. హ్యాష్ట్యాగ్స్ అవి కొట్టేసి రిలీజ్ చేసేద్దాం. వీడియో రిలీజ్ చేసి ఇంకా పడుకోవడమే. ఎప్పుడు రిలీజ్ చేయాలా లేకపోతే ఈవినింగ్ రిలీజ్ చేయాలా ఆలోచిస్తా. దాన్ని బట్టి రిలీజ్ చేద్దాం వీడియో. మళ్ళీ సాయంత్రం వెళ్తాం 4:30కి. ఫస్ట్ టైం చూపిస్తా, టైం చూడండి, తర్వాత మాట్లాడతా. ఎంత అవుతుంది టైం? 5 అవుతుంది అనమాట. అయితే 4:30ది నమాజ్ అది అజాన్ ఇచ్చారు. 4:45ది నమాజ్ కూడా చదువుకొని వచ్చేసా. ఇప్పుడు ఇంకా 1 అవర్లో ఎగ్జాక్ట్గా మన ఫాస్టింగ్ టైం అవుతుంది అనమాట. 5 అవుతుంది కాబట్టి 6:05కి ఫాస్టింగ్ బ్రేక్ చేయాలి ఉంటుంది. మన అరేంజ్మెంట్ చేసుకున్నప్పటికి కావాల్సింది ఫట్ అని ఫ్రూట్స్ కొద్దిగా అవి డైలీ రొటీన్ ఉన్నట్టే. ప్రజెంట్ టైం ఏమొచ్చి 5:45 PM అవుతుంది. ఇంకా 20 minutes ఉందన్నమాట. మన అరేంజ్మెంట్స్ అయితే మ్యాక్సిమం అయిపోయినట్టే. క్యారెట్, స్వీట్ పొటాటో, ఆరెంజెస్, యాపిల్, ఇదేమో సపోటా, చీకు, బాయిల్డ్ ఎగ్స్, వాటర్ మెలాన్, పపాయ, కీరా, ఇదంతా. అండ్ దీంతో పాటు ఇంకా ఇది బాయిల్డ్ చనా ఉంది. ఇది కూడా మిక్స్ చేయాలి. ఏం మిక్స్ చేయాలా? టమాటో, ఆనియన్, క్యారెట్ అండ్ కీరా అందులో మిక్స్ చేస్తే అయిపోయినట్టు. ఇది మన ఫైనల్ అన్నమాట. టైం 6:11 అవుతుంది. అంటే మనది ఇఫ్తార్ ఫాస్టింగ్ బ్రేక్ చేస్తేనే డైలీ ఏమవుతుంది, అస్సలాము అలైకుం, డైలీ ఏమవుతుందంటే మనం ఇఫ్తార్ చేస్తూ ఉంటాను. ఒక 5 minutes లోపు అజాన్ ఇచ్చేస్తారులేండి. ఇంకా టైం ఎక్కువ ఇవ్వరు, లేకపోతే అలా తింటూ కూర్చుంటారు. ప్లస్ ఒక సర్టెన్ టైం అని ఉంటుంది అజాన్కి. ఆ టైంలోపు అజాన్ ఇవ్వాలన్నమాట. అందుకోసం ఇచ్చేస్తారు. ఈరోజు ఏంటంటే మనం అజాన్ ఇవ్వకముందు ఎర్లీగా బయలుదేరిపోయాం అనమాట. ఫట్ ఫ్రూట్సే కాబట్టి ఫట్ దళదళలు ఆడిసి బయలుదేరిపోయా. ఇప్పుడు స్టార్ట్ చేశారు అజాన్. మీతో మాట్లాడుతున్నాను, స్టార్ట్ చేశారు అజాన్. మనం మస్జిద్కి వెళ్ళేటప్పటికి లోన స్పేస్ కూడా దొరికేస్తుంది మనకి కూర్చోవడానికి. నమాజ్ నుంచి వచ్చాక మనది మిగతాది ఏదైతే మిగిలిన ఫ్రూట్స్ అవి కూడా కంప్లీట్ చేసి చూపిస్తాయి ఎంత మిగిలింది అనేది. వచ్చాక అది కంప్లీట్ చేసేస్తాం. అయితే మనది 6 o'clock ఇఫ్తార్ ఓపెనింగ్, అదే ఫాస్టింగ్ బ్రేక్ చేసుకుని మస్జిద్కి వెళ్ళా. నమాజ్ చదువుకొని వచ్చి రిమైనింగ్ది కూడా తీస్తాను అనమాట. అది మళ్ళీ మీకు డైలీ రొటీన్గా చిరాకు పుడుతుందని చెప్పి పెట్టలేదు. అది అయిపోయి వచ్చేసి తినేసి మళ్ళీ నైట్ 8:30 నమాజ్ ఉంటుంది. అది కూడా చదువుకొని వచ్చేసి డైరెక్ట్ మీల్స్ అనమాట. ఇంకా నైట్ కంప్లీట్ చేస్తే అయిపోయినాయి. మీల్స్ తీసుకొని కూర్చున్నాం. దీని తర్వాత తిన్నాక నెక్స్ట్ వాకింగ్. మీల్స్లో ఏమొచ్చి రైస్, దాని మీద కొద్దిగా డాల్, ఇది పుదీనా చట్నీ అంట, ఎగ్, చికెన్ అండ్ మనది ఫైబర్ క్యారెట్ కీరా. ఇది మన నైట్ మీల్. ఇది ఫినిష్ చేసి వాకింగ్ వెళ్ళేటప్పుడు మాట్లాడదాం ఏంటనేది. అల్హమ్దులిల్లా అయితే యాజ్ యూజువల్ డన్. మన మీల్ కంప్లీట్ చేస్తాం, వాకింగ్కి వచ్చేసా. అండ్ వాకింగ్ రౌండ్ కొట్టేసి ఇంకా వెళ్ళి పడుకోవడం. నిన్నటిది ఏదైతే వ్లాగ్ ఉందో అది ఎడిట్ చేసుకుని, ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే మార్నింగ్ జిమ్కి వెళ్ళాను కాబట్టి జిమ్లోనే వాళ్ళు వీడియోలో చూస్తారు కదా, వీడియో తీయలేదు నేను.
ఎందుకంటే వర్కౌట్లో అంతలా మునిగిపోయాను అనమాట ఈరోజు. ఫాస్టింగ్ ఉంటూ కొద్దిగా గట్టిగానే చేసే వర్కౌట్. అందువల్ల మార్నింగ్ చేసాం కాబట్టి ఇంకా ఈవినింగ్ అవసరం లేదు మన బాడీకి వర్కౌట్. చెస్ట్ వర్కౌట్ చేశాను అనమాట. అది వ్యాపారం. డే 6 తెలుసు కదా. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్, అవసరం పడుతుంది వీడియో చూడొచ్చు పర్లేదు అనుకుంటే షేర్, కొత్త వాళ్ళు అయితే సేమ్ డైలాగ్, అవసరం లేదు పర్లేదు చూడొచ్చు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం రేపటి వ్లాగ్లో. ప్రస్తుతానికి ఇదనమాట, ఫాస్టింగ్ ఉంటూ కూడా బాడీని మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదేదో తినాలనిపిస్తుంది, ముందుగానే ఆపుకొని ఉంటాం. అది కాకుండా ఇప్పుడు ఫాస్టింగ్, ఇంకా ఏదేదో ఆపుకొని ఉంటాం. క్రేవింగ్స్ వస్తుంది, ఏది తినాలి అది తినాలి, ఇది ఒకసారికి పర్లేదు కదా, పొద్దున్నుంచి ఈవినింగ్ దాకా తినలేదు కదా, తినేద్దాం అని అనిపిస్తుంది ఈవినింగ్. అయినా సరే అప్పుడు కూడా ఆపుకుంటాం అనమాట. ఏంటది ఒక గోల్ అనమాట. ఆ గోల్ మనం ఇన్షాల్లా అయ్యాక చూద్దులే కానీ మీరే. కలుద్దాం రేపటి వ్లాగ్లో.